హాయ్ ఎవ్రీవన్, ఈరోజు హోటల్ స్టైల్లో మైసూర్ బజ్జీకి ఎలా కలపాలి, ఎలా వేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సిన కప్పు పెరుగు, ఇందులో టేస్ట్కి సరిపడగా సాల్ట్, కొంచెం జీలకర్ర వేస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం తినేసేవాడ, ఎంత అవసరం లేదు, ఇది కూడా అవసరం, ఇది సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది వేసుకొని ఒక్కసారి ఇలా బీట్ చేయాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉంచేద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకున్నా. సరే ఎంత బబుల్స్ కింద వచ్చిందో. ఇప్పుడు మైదా వేసుకొని బాగా బీట్ చేయాలి ఫ్రెండ్స్. ఎంత బాగా బీట్ చేస్తే అంత బాగా మనకి మైసూర్ బజ్జీ వచ్చింది. కానీ నేను చూపిస్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. చాలా నేనే షూట్ చేసుకుంటాను, మీకు బీట్ చేయడం చూపించలేను. నేను బాగా గిన్నె ఒక చేతితో పట్టుకొని ఒక చేయి 5 ఏళ్ళ మధ్యలో ఇలా పెట్టి ఇలా బీట్ చేయాలి. బీట్ చేస్తే మైసూర్ బజ్జీ అనేది అప్పుడు బాగా గుల్లగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత బీట్ చేస్తే అంత సాఫ్ట్గా వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. డాన్సింగ్ డాల్ డీజేపీ, మా పిల్లల్ని మీరు ఆదరించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొంచెం పిండి పడుద్ది. ఇలా కలుపుకొని సరిపోతుంది. ఒక చేతితో గిన్నె పట్టుకోండి. మరి ఇలా 5 ఏళ్ళు ఇలా పెట్టి కొంచెం ఆయిల్ కూడా పోయాలి ఫ్రెండ్స్. ఆయిల్ పోస్తే ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇందాక చెప్పడం మర్చిపోయాను మళ్ళీ, అందుకని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పోసి అప్పుడు బీట్ చేయండి, బాగుంటుంది. మూకుడు పెట్టి ఆయిల్ పోసుకున్నా. మైసూర్ బజ్జీ ములిగేంత వరకు ఆయిల్ ఉండాలి ఖచ్చితంగా. 1/2 లీటర్ ఆయిల్ అయితే పోసాను నేను. ఇప్పుడు పిండిలో పెట్టుకున్నాం కదా, కొంచెం చెయ్యాల తడుపుకోండి. ఫస్ట్ ఒకటి వేసాం కదా, అది పైకి తేలేక మరొకటి ఇంకోటి వేయాలి. ఆయిల్ బాగా వీటెక్కాక అప్పుడు వేయాలి. బాగా వేడెక్కే కొద్దిగా సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మైసూర్ బజ్జీ రెడీ అవుతుంది. ఎంతో టేస్ట్గా ఉండే మైసూర్ బజ్జీ మనకి రెడీ అవుతుంది. ఓకేనా? ఇలా చేసుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మైదా పిండి కాబట్టి ఎక్కువగా వాడద్దు, ఎప్పుడైనా వీక్లీ 1 టైం వాడండి. చాలా అంటే చాలా బాగుంటాయి మైసూర్ బజ్జీ. ఎంతో టేస్ట్గా ఉండే మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము తినేస్తున్నాం.